అవసరం అనుకుంటే ప్రజలు ఒప్పుకోలేకపోతే ఆడకపోతే ఇంకో జాగాలో పెట్టుకోవాలి. అంతేగాని నేను ఇన్నే తీసుకుంటా మన తాతలు జాగిరి కాదు. ఇది మన అయ్య సంపాదించి మన తాతలు సంపాదించింది. మీ తాతలు ఏమైనా ఉంటే తిరుపతి గారు మీరు రాసిచ్చుకోండి. కానీ వికారాబాద్ జిల్లాలో మీ దౌర్జన్యం దాదాగిరి అనేది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది, ముఖ్యమంత్రి గారికి డ్యామేజ్ చేస్తుంది అనేది కళ్ళు తెరగొడితే ముఖ్యమంత్రి గారు 4 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని మళ్లీ ఇంటికి పంపిస్తున్నది అది కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే ఒక తాండాలు 3 తాండాలు 4 తాండాల మీద మనం చూపిస్తున్న మన తిరుపతి రెడ్డి గారు చూపిస్తున్న ఆధిపత్యం మీద ఆక్రమణ ఉంది కదా. రాష్ట్రం మొత్తంలో గిరిజన సోదరులు బయటకు వచ్చిన రోజు బయట కథ కూడా తిరిగాయి పని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మన అధికారులు కాదు, మన నాయకుల కార్లు కూడా బయట తిరగలేము. రాబోయే ఎన్నికలు ఉన్నాయి, ఏది మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, రాబోయే పంచాయతీ ఎన్నికలు, రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. కనీసం ఇంగిత జ్ఞానం లేదా? కడుపు అన్నం తింటారా? ఏ ప్రవర్తి ఏం మాట్లాడతారు తిరుపతి రెడ్డి గారు? ప్రజలు తిరగబడి మనం కొడంగల్ చుట్టూ కొట్టిస్తే మా రేవంత్ రెడ్డి గారు పర్వేం కావాలి. ఇది మీ ఇంటి విషయం కాదు. ఒకవేళ ఇంట్లో తిరుపతి రెడ్డి గారికి చెప్తున్నా, ఇలాంటి పదవులు కూడా ఇన్ఛార్జ్ పదవి వెలగబెడుతున్నారు. ఇంటి పదవి కాదు, మీ ఇంటి సమస్య కాదు. మీరు ఇంట్లో 4 గోడల మధ్యలో తన్నుకోండి, మీ అన్నదమ్ములు ఏమైనా చేసుకోండి. కానీ బయటకు వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చూపెడతామంటే పార్టీ నష్టపోతుందని చెప్తున్నా. ఆ నష్టం జరిగితే చూసుకుంటే కూర్చోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్నో పార్టీలు ఉన్నారు, మొన్నో పార్టీలు ఉన్నారు, రేపు ఇంకో పార్టీ, మా పార్టీలోకి వచ్చే ముఖ్యమంత్రి అయ్యారు, రేపు ఇంకో పార్టీ పోవచ్చు మీరు. కానీ మా పార్టీ నష్టపోతుందని చెప్పి మేము పార్టీ పరంగా ఇలాంటి విషయాలు హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి కనీసం ముఖ్యమంత్రి గారు సోదరుడు గారని అందరు నోరు మూసుకొని కూస్తే వెనకటికి కూడా చెప్పిందట. ఎలుక కోసం ఇలాంటి పెట్టుకున్నంత పని చేసినంత పని అవుతుంది. ఇప్పుడు మాకు ఒక చిన్న ఎలుక కోసం కాంగ్రెస్ పార్టీని నాశనం చేసుకోదలుచుకోలేం. కాబట్టి పార్టీ పరంగా ఈ తిరుపతి రెడ్డి గారి వ్యాఖ్యలపైన కూడా చర్యలు తీసుకోవాలి. అధికారులు ఎవరైతే కలెక్టర్ కు భద్రత కల్పించాలో అందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి ముగిస్తున్నారు.